హాయ్ ఫౌండర్స్. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పేసి మీకు ఇప్పుడు నేను ఈ వీడియో మెసేజ్ చేసి పంపిస్తున్నాను. ఇంపార్టెంట్ విషయం అంటే ఏంటి అని అంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంటు ఒక వ్యక్తి యొక్క ప్రాణం. ఆ ప్రాణం తర్వాతే ఏ ఇంపార్టెంట్ అయినా, ఏ అప్డేట్స్ అయినా, ఏ మనీ అయినా, ఏదైనా సరే. సో వాస్తవంగా అన్పాసు అప్డేట్స్ని చెప్పేవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చాలామంది లీడర్స్ ఉన్నారు, చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. సో యాక్చువల్గా మిగిలిన వాటి విషయాల గురించి పట్టించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దాంట్లో అత్యంత ముఖ్యమైనది హ్యుమానిటీ, మానవత్వం. ఆ మానవత్వానికి చిరునామానే ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం వారి ప్రాణాన్ని కాపాడగలగాలి. సో యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక చేతికి కష్టం వచ్చినప్పుడు కొన్ని వందల చేతులు కలిస్తే ఆ కష్టం అనేది అది అవతల వ్యక్తికి కష్టం కానే కాదు. మెయిన్ ఇప్పుడు నేను ఏ పాయింట్ చెప్పదలుచుకున్నాను అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కోదాడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి జనకరామరెడ్డి గారు. యాక్చువల్గా వారు మనం ఎవరికి బాగోలేదన్నా సరే ఫస్ట్ స్పందించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆర్థికంగా కోదాడ టీం నుంచి జనకరామరెడ్డి గారు ముందుంటారు. సో ఇలా వారు అందరికీ కష్టాల్లో వారు పాలు పంచుకుంటున్నారు వాళ్ళ కష్టాలు తీర్చడానికి. కానీ ప్రస్తుతం వారి తమ్ముడికి చాలా పెద్ద కష్టం అనేది వచ్చింది. సో జనకరామరెడ్డి గారి యొక్క తమ్ముడిని నేను వారు అయితే ప్రాణాలను అయితే కాపాడగలిగాం, కానీ చాలా పెద్ద సమస్య టైఫాయిడ్, డెంగ్యూ ఫీవరు, పేగుకి హోలు పడి మెడిసిన్ ఇస్తున్నా సరే బాడీ రియాక్ట్ అవ్వట్లేదు. సో ఆ పేగుకి హోలు పడి ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా బాడీ మొత్తం కూడా పాయిజన్ అయిపోయి ఇక లేరు అనుకున్న క్రమంలో మనకి ఒక వ్యక్తి, మన ఫౌండర్ అయినటువంటి వ్యక్తి ఉపేందర్ రెడ్డి గారు, సూర్యాపేట వారిది, సూర్యాపేట దగ్గర, వారు కిమ్స్ హాస్పిటల్లో మేము జనకరామరెడ్డి గారి తమ్ముడు సురేందర్ రెడ్డి గారిని జాయిన్ చేసినప్పుడు అన్నీ తానై ఒక బ్లడ్ చాలా హెల్ప్ చేశారు బ్లడ్కి. అదేవిధంగా వారికి డయాలసిస్కి సంబంధించి చాలా హెల్ప్ చేశారు. డయాలసిస్ యూనిట్ సీనియర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉపేందర్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. వారి రుణాన్ని తీర్చుకోలేము వాస్తవంగా. అయితే ప్రాణాలను అయితే నిలబెట్టుకోగలిగాం, కానీ వారికి డబ్బునైతే సమకూర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం మేము. అందులో భాగంగానే కీటో అనే ఒక క్రౌడ్ ఫండింగ్ సంస్థతో మేము మాట్లాడడం జరిగింది. వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా రకాల ఫండింగ్ సోర్సెస్ మేము అన్వేషిస్తున్నాము. సో ఈ టైంలో మాకేమీ కనిపించట్లేదండి. ఈ టైంలోనే కాదు, ఏ టైంలోనైనా సరే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాలి అనుకున్నప్పుడు డబ్బు కలెక్ట్ చేస్తున్న సందర్భంలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి నా మీద. పర్వాలేదు, ఎన్ని విమర్శలు వచ్చినా నాకు కనపడేది అవతల వ్యక్తి యొక్క కుటుంబం. ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కాదండి, ఆ వ్యక్తికి నష్టం కాదు, ఆ కుటుంబానికి నష్టం. సో సురేందర్ రెడ్డి గారు, జనకరామరెడ్డి గారు తమ్ముడు హైదరాబాద్లో ఒక చిన్న స్టీల్ షాప్లో ఒక చిన్న ఎంప్లాయీ, ఒక కూలీ అని చెప్పచ్చు వాస్తవంగా. సో వారి శాలరీ 12,000, కానీ వారికి వచ్చినటువంటి కష్టం ఏదైతే ఉందో ఈరోజు దాదాపు ఎస్టిమేషన్ 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పటిదాకా 10 లక్షలు జనకరామరెడ్డి గారు ఒక స్థలం అమ్మి సొంత తమ్ముడిని కాపాడుకోవడానికి ఒక స్థలం అమ్మి 10 లక్షలు అయితే కట్టారు. సో ఈ సందర్భంలో మీ దాకా రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి
జానకరామరెడ్డి గారి యొక్క తమ్ముణ్ణి మనం కాపాడాలి. రేపు ఆన్ ప్యాసివ్లో డబ్బులు వస్తే జానకరామరెడ్డి గారికి టీము 700 మంది డైరెక్ట్ ఉన్నారు. సో దాదాపు ఆయన 10 లక్షల దాకా విత్డ్రా పెట్టారు, కానీ అవి రాలేదు. సో ఎవరైతే ఇప్పుడు స్పందించారో భవిష్యత్తులో వారందరికీ కూడా మళ్ళీ వారి దగ్గర నుంచి సహాయ సహకారాలు అనేవి మేము అందిస్తాము. కష్టం అంటే మేము ముందుంటాము. ఖచ్చితంగా మనం ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళం కూడా స్పందించాలండి. ఎందుకంటే చిన్న వయసు, సో చాలా చిన్న శాలరీ, అందులో జానకరామరెడ్డి గారు కోదాడ చుట్టుపక్కల కూడా చాలా మందికి హెల్ప్ చేసి ఉన్నారు వారు. సో వారికే ఈ కష్టం వచ్చినప్పుడు మనం అందరం వారికి నిలబడితే, వారికి అండగా ఈ సమయంలో వారికి అండగా నిలబడితే భవిష్యత్తులో ఆన్పేసు ద్వారా వారు చాలా పెద్ద పొజిషన్లో వారు ఉంటారు. తద్వారా వారి దగ్గర నుంచి కూడా సమాజానికి చాలా హెల్ప్ అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో మనమందరం కూడా వారి కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి. నా వంతుగా నేను కొంత మనీ, ఒక 5,000 రూపాయలనైతే నేను వారి కుటుంబానికి పంపిస్తున్నాను. మీకు తోచినంత మీరు ఇబ్బంది పడద్దు. మీరు ఈ మనీ పంపిస్తే మన కుటుంబం ఇబ్బంది పడదు అని అనుకొని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నానండి. చనిపోయిన తర్వాత మనం డబ్బులు ఇచ్చినా సరే అది దేనికి ఉపయోగపడదు. సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి. సో మీరు అమౌంట్ పంపించాల్సినటువంటి ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ వచ్చేసి 8317526970. ఇంకో నెంబర్ వచ్చేసి 8317615722. సో ఈ 2 నెంబర్లలో ఏదో ఒకదానికి మీరు మనీ పంపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.